తెలంగాణ ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరు కానున్నారు. ప్రధాని మోడీ ఇవాళ సాయంత్రం 4:45 బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా పరేడ్ గ్రౌండ్కు వస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ప్రధాని పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా ఎస్సీ వర్గీకరణపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు ప్రయారిటీ ఇచ్చింది. తెలంగాణలో 19 రిజర్వ్డ్ స్థానాలు ఉండగా అదనంగా 2 జనరల్ స్థానాల్లోనూ ఎస్సీలకు అవకాశం కల్పించింది. అందులో మాదిగ సామాజిక వర్గానికి 14 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. మాల సామాజిక వర్గానికి 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. 3 రోజుల గ్యాప్ లో ప్రధానిది 2వ పర్యటన కావటం ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం రిపోర్టర్ స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, ఏది ఏమైనా తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది 3వసారి అప్పుడే ప్రధాని హైదరాబాద్ కి రావడం. ఈ నేపథ్యంలో ప్రధానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు సభకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి స్వప్న? అది 3 రోజుల గ్యాప్ లోనో 2 సార్లు వచ్చారు. ఇక ఈ మొన్న వచ్చిన బీసీకి సంబంధించినటువంటి సీఎం అనే నినాదం బీజేపీకి చాలా వర్కౌట్ అయిందని బీజేపీ భావిస్తుంది. ఈ రోజు 4:45 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 5 గంటల నుంచి 5:40 వరకు పెరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. 6 గంటలకు తిరిగి వెళ్ళిపోతారు. అంటే ఈ 45 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఏం చెప్తారు, మోదీకి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి ఎలా డివైడ్ చేస్తారు, దీనికి సంబంధించి మొన్న బీసీ సభకు వచ్చినప్పుడే మందకృష్ణ మాదిగ దీనికి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని ఎస్సీ వర్గీకరణ సంబంధించి పునరాలోచించండి ఒకసారి అని చెప్పేసి అడగడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ మేరకే మోదీ ఈ సభకు వస్తున్నారు అని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అంటే అణగారిన వర్గాల మహాసభలో ఒక పెద్ద ప్రకటన చేయాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క అంశము పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ స్ట్రాంగ్ గా నమ్ముతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి టికెట్ల కేటాయింపుకు సంబంధించి చూసుకుంటే బీసీలకు 36 ఇచ్చారు. బీసీ అనేది ఖచ్చితంగా చాలా ప్రభావితం చూసాం. అందులో కూడా 300 కాపుకి, అదే విధంగా అందులో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో అయితే ఎవరు ఎక్కువగా ఉన్నారంటే ముదిరాజులకు సంబంధించి కానీ మనకు లేదంటే గొల్లలకు సంబంధించి కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో అక్కడ ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఒకవేళ గౌన్ లో ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళకి సంబంధించి ఈవెన్ ఎస్సీలకు సంబంధించి కూడా అదే పద్ధతిని ఫాలో అయిపోయారు. ఇప్పుడు ఈ 14 మంది ఎవరైతే ఇప్పుడు ప్రకటించినటువంటి 19 స్థానాలు కాక మరో 2 స్థానాలు మీరు చెప్పినట్టు ఈ 21 స్థానాలు మళ్ళీ ఇంకోటి 14 స్థానాలకు సంబంధించి మాదిగలకు ఇచ్చారు. ఉన్నటువంటి వాళ్ళలో కూడా మాలల కన్నా కూడా మాదిగలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మాలలకు సంబంధించి మనకు గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉంది. మిగతా అంతా దాదాపు మాదిగలకు సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపే జరిగింది. దీనివల్ల మేము వారి సైడ్ ఉన్నాము, అణగారిన వర్గాల వైపు మేము ఉన్నాము అనేటువంటి ఒక సంకేతాన్ని
బీజేపీ గట్టిగా ఇవ్వదలుచుకుంది. ఈ రోజు మోదీ ఏం మాట్లాడతారు, ఎందుకంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఒక బిల్లును తీసుకొస్తాం, అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయడానికి సిద్ధం అని చెప్పేసి మోదీ మనకు మందకృష్ణ మాదిగకు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఆయన ఇవాళ క్లియర్ ఇవ్వబోతున్నారు. ఈ 45 నిమిషాల్లో ఖచ్చితంగా మోదీ మాట్లాడేటువంటి మాట ఒకవేళ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి తమ వైపు తిప్పుకోగలిగితే, ఇచ్చినటువంటి స్థానాలు కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు, సో వాళ్ళని ఏ మేరకు ప్రభావితం చూపగలుగుతారు, ఎందుకంటే చాలా ఎక్కువ అంటే గెలుపు ఓటములు ప్రభావితం చేసే దిశగా వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల, కాబట్టి దాన్ని ఏ మేరకు బీజేపీ అందిపుచ్చుకుంటుందో చూడాలి. ఎస్పెషల్లీ నేను ఖచ్చితంగా దీని మీద వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు, అవసరమైతే రాజ్యాంగ సవరణ నేను హామీ ఇస్తున్నాను అనేటువంటి సంకేతాలు గట్టిగానే మోదీ ఇవ్వబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ 45 నిమిషాలు మోడీ ఏం మాట్లాడతారు, అదేవిధంగా ఈ అణగారిన సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు మోదీ వైపుగా ఎటువైపు వెళ్ళగలుగుతారు, ఆ తర్వాత మందకృష్ణ మాదిగా ఏం అనౌన్స్ చేయబోతారు, పొలిటికల్ సినారియోని ఇది ఏ మేరకు మార్చబోతుంది, అండ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే ఎక్కడ ఎవరు ఎక్కువగా ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు ఆల్రెడీ ఒకవేళ బీసీలు కనుక ఒకవైపు మున్నూరు కాపులకు చాలా ఎక్కువ ఇచ్చారు, ముదిరాజులకు చాలా ఎక్కువ ఇచ్చారు, అది వీళ్ళు కనుక ఒకవైపు అయిపోయి బీజేపీకి ఈవెన్ 10% ఓటింగ్ బీసీలకు సంబంధించి బీజేపీకి పడినా అది గెలుపును ప్రభావితం చేస్తుంది. దానిలో కనుక మనకి ఇంకా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాదిగ సామాజిక వర్గం ఒకవేళ యాడ్ అవ్వగలిగితే అది బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తుంది. ఇది ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఏ మేరకు తీసుకెళ్లాలి, ఎలా, ఎంత అగ్రెసివ్, ఎందుకంటే మోదీ స్టైల్ మనకు తెలుసు మహాలక్ష్మి, ఒక విషయాన్ని చెప్పేటప్పుడు తనదైన స్టైల్లో తనదైన పద్ధతిలో ప్రజలకి గుర్తుండేలా, ప్రజలు దాని మీద చర్చించుకునేలా మాట్లాడడంలో మోదీ దిట్ట. సో ఎలా అనౌన్స్ చేస్తారు, ఖచ్చితంగా దీని మీద అనౌన్స్మెంట్ అనేది పెను మార్పులకు దారి తీస్తుందని బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది ఈ సభ మీద. మరి చూడాలి వాళ్ళ ఆశలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి. అండ్ మోదీ ఒకసారి చెప్పిన తర్వాత మాదిగ సామాజిక వర్గం ఏ మేరకు బీజేపీ వైపు తిరుగుతుంది, అండ్ బీసీ ఇవి రెండు టర్న్ అవ్వగలిగితే బీజేపీకి సంబంధించి వాళ్ళు కింగ్ మేకర్ అవ్వాలి, లేదా కింగ్ అవ్వాలి అనుకున్న విషయం మనం చెప్పలేం, కానీ కింగ్ మేకర్ అవ్వాలనుకునేటువంటి ఆశ ఫలించే అవకాశం మనకైతే కనిపిస్తుంది. అంటే ఒకవేళ వీళ్ళు టర్న్ అవ్వగలిగితే దీన్ని మరి ఎంతవరకు బీజేపీ తీసుకెళ్తుంది ప్రజల్లోకి అనేది మాత్రం చూడాలి. ఎనీహౌ ఈ రోజు 45 నిమిషాల పాటు ప్రధాని మోదీ మాట్లాడే ప్రతి మాట కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి రాజకీయ సమీకరణలను మార్చే అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ అయితే గట్టిగా నమ్ముతుంది మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.